హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి, మన వైటీ ఫ్యామిలీ అందరికీ కూడా. ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి నిన్నైతే రాజస్థాన్ లో ఇలా సెలబ్రేట్ చేశారండి. లాస్ట్ ఇయర్ అయితే నేను చూడలేదు, మరి చేశారో లేదో కూడా తెలియదు. ఇక లాస్ట్ ఇయర్ ఏంటి అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్న అక్కడైతే సెలబ్రేట్ చేయలేదు, కానీ ఈ సంవత్సరం అయితే నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను. సో ఈ సంవత్సరం అయితే రావణాసురుని అయితే దహనం చేస్తున్నారనమాట. నాకు తెలీదు. ఫస్ట్ ఇంటి ఇంటి పక్కన వదిన అయితే చెప్పింది, రా చూద్దాం చాలా బాగుంటది అని చెప్పేసి. అంటే పిలిస్తే వెళ్ళానమాట. ఇంటికి దగ్గరలోనే స్కూల్ గ్రౌండ్ ఒకటి ఉంటే అక్కడైతే చేస్తా ఉన్నారనమాట. సో ఈవినింగ్ 5:30 ఆ టైంలో అయితే చేస్తున్నారు. చూడండి, రాముడు లక్ష్మణుడు వాళ్ళు ఒక పార్టీ, ఇట్లా కొంతమంది గెటప్లు అయితే వేశారు. మళ్ళా రాక్షసుల సైన్యం అట్లా ఇద్దరు వేశారనమాట. శ్రీరాముడు లక్ష్మణుడు అది ఒక పార్టీ లాగా, మళ్ళా రావణాసురుడు లంకేశ్వరుడు లాగా ఇట్లా, అంటే రాక్షసుల గుంపు ఒకటి అట్లా వేషధారణ అయితే వేశారు. చాలా బాగా అనిపించింది. మళ్ళా ఇంకైతే రావణాసురుని అయితే తయారు చేశారనమాట. తయారు చేశారు. అందరూ అయితే లేడీస్ అందరూ చాలా మంది, అంటే చాలా మంది వచ్చారండి. చాలా దూరం నుంచి కూడా వచ్చారు చూడడానికి అయితే. చాలా బాగుందనమాట. ఇంకా అయితే ఇదిగోండి చూసారా, ఆ బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళంతా రాక్షసులు అన్నమాట. అట్లా వేశారు. ఇంకా ముందైతే పటాకులు అవన్నీ పేలుస్తా ఉన్నారు. జేసీబీ వస్తదండి. జేసీబీ వచ్చిన తర్వాత అప్పుడు జేసీబీలో కూర్చొని పైనకెళ్ళి దానికైతే అగ్గి పెడుతున్నారనమాట. అంటే నిప్పు పెట్టడం అనమాట. సో చూసారా, అదిగోండి రాక్షసులు గెటప్, అలాగే రామ లక్ష్మణుడు గెటప్లు అయితే వేశారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారండి ఇక్కడ దసరా అయితే మాత్రం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇలా చూడడం అయితే నేను ఎప్పుడు చూడలేదు, దసరాకి ఇలా సెలబ్రేట్ చేస్తారని. మా చిన్నప్పుడైతే మేము దీపావళికి చేసేవాళ్ళండి. దీపావళికి నరకాసురుడిని కాల్చేవాళ్ళు ఇట్లాగే. అది చాలా బాగుండేది. ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు గానీ ఓన్లీ పటాకులు కాల్చడము, దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మేము చిన్నప్పుడైతే నరకాసురుని కాల్చడము అట్లా చేసేవాళ్ళు దీపావళికి. కానీ వీళ్ళైతే దసరాకైతే రావణాసురుని దానం చేస్తా ఉన్నారనమాట. చూడండి, దానం చేసే ముందైతే వీళ్ళు ఇవి పెడుతున్నారనమాట. అదిగో చూడండి, బాంబులు అయితే పేలుస్తున్నారు. ఆ వయసు వాళ్ళు పేలుస్తున్నారు. ఆ రావణాసురుడికి పైన అది ఏదో అమర్చారండి, అగ్గి పెట్టడానికి. అది ఒక బాంబు లాగా అమర్చారనమాట. జేసీబీ వస్తదంట. జేసీబీ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అందరూ అయితే. ఆ జేసీబీ వచ్చేలోపు అయితే పటాకులు కాలుస్తా ఉన్నారు. ఇక్కడ మళ్ళా పోలీసులు కూడా బందోబస్తు కూడా పెట్టారు కొంచెం. అంటే ఏమన్నా గొడవలు ఏమన్నా అవుతాయి అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్?